అసలు ఎన్డీడీబీ దాకా ఎందుకు పంపించావు? ఇది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఫస్ట్ నీకు 350 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఎథనెటిక్ ఇన్స్టిట్యూషన్ సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, అక్కడికి ఎందుకు పంపించలేదు? దానికి సమాధానం లేదు. హైదరాబాద్లో ఉన్న దానికి ఎందుకు పంపించలేదు? సమాధానం లేదు. గుజరాత్ ఎందుకు పంపించావు? సమాధానం లేదు. అసలు ఇది బయటికి ఎట్టా వచ్చింది? ఎవరికి తెలియదు. చంద్రబాబు నాయుడు గారు, ఇది యాక్చువల్గా రిపోర్ట్స్ అన్ని కూడాను ఎన్డీడీబీ వాడు ఇచ్చినవి ఎప్పుడు అనుకుంటున్నావు? 2 months బ్యాక్, 23వ తారీఖు జూలై నెల 2024. కరెక్ట్గా 2 months అవుతుంది. అవును కదా? 2 months తర్వాత బయటకు ఎందుకు పెట్టారో అనేటువంటిది మళ్ళీ ప్రశ్నార్థకమే. వాస్తవంగా సుబ్రహ్మణ్య స్వామి గారు రాశారు ఇందులో. వాస్తవంగా అంత అపచారం జరుగుంటే జరిగిన వెంటనే బయట పెట్టాలి కదా. కల్తీ నూనె వాడారు, పంది మాంసం వాడారు సంగతి సమాచారం అంటే చాలా బ్యాడ్ రియాక్షన్ వస్తుంది కదా. కానీ ఒక స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఎప్పుడు కూడాను అలా బయటకు వచ్చి చెప్పకూడదు. ఏందా ఇదిగో ఇట్లాంటివి వచ్చింది సంగతి సమాచారం, పంపలు అంటుకుపోతాయి స్వామి, ఇది ఏమయ్యా శ్యామలరావు, దీన్ని నీ మధ్య నా మధ్య ఉంచు, అదిగో హైదరాబాద్ కానీ బెంగళూరుకు పంపించి టెస్ట్ చేసి ఏదో కనుక్కోసం ఇదని సంగతి, ఈ విషయం బయటికి రానివ్వదు, ప్రజలు చెప్పు తీసి కొడతారు మనల్ని, మొన్న ఈ మధ్య 2 నెలల కింద వచ్చావు అధికారంలోకి, అసలే ఈవీఎంని మేనేజ్ చేశాను, మనల్ని అమరావతి తిట్టుకుంటారు జనాలు, మరి అక్కడ మోడీ గారికి కూడా 240 ఇచ్చినాయి, ఏమైందో ఏందో సంగతి సమాచారం అని లోపల మాట్లాడుకున్నా కానీ గుట్టు చప్పుడు కాకుండా మూడో కంటి వాడికి తెలియకుండా చేసి ఉండాల్సినటువంటి పని. అంతే కదా. అది చేయకుండా ఈయన ఒక స్టేట్మెంటు, చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంటు, వీళ్ళిద్దరి మధ్యలో లింగులు ఇటు అనుకుంటా లోకేష్ బాబు గారు స్టేట్మెంట్, ఆయన ఒక స్టేట్మెంట్, వీళ్ళందరూ ఇచ్చినావు నేనెందుకు ఇవ్వకూడదని చెప్పి పవన్ కళ్యాణ్ గారు వచ్చి నేను 11 రోజులు దీక్ష అంటాడు. అపచారము జరిగింది అని నువ్వే కన్ఫామ్ చేసేసి ఇప్పుడు సంప్రోక్షణ కార్యక్రమం కూడా మొదలుపెట్టారు. ప్రజలకు ఇంకా అనుమానం వస్తుందా లేదా? అంతేగా, అంతేనా? ప్రజలు ఎక్కువ మంది బయటికి రావట్లేదని చెప్పి సంప్రోక్షణ దీక్ష చేపట్టి దాని ద్వారా రెచ్చగొట్టే వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. దీని విషయాలని కూడా నేను నా నోటితోటి నేను చెప్తానే కాదు, సుబ్రహ్మణ్య స్వామి గారు గ్రౌండ్స్ ఫర్ అపీల్ లోను ప్రేయర్ లో రాశాడయ్యి. ఓకే, మరి ఇప్పుడు ఎన్డీడీబీ సంగతి ఏమిటి అంటే మధ్యలో అయిపోయాం. కురియన్ గారు స్థాపించారు, దాని తర్వాత అది ఈ సంస్థ కిందకి వచ్చింది, సిఎస్ఆర్ కిందకి, కౌన్సిల్ ఫర్ ఇండస్ట్రియల్ అండ్ సైంటిఫిక్ రీసెర్చ్ దాని కిందకే వచ్చేసింది. వాళ్ళకి మదర్ డైరీ అని చెప్పి ఒకటి ఉంది. ఈ మదర్ డైరీ అనేటువంటిది ఇది మళ్ళీ ఒక పెద్ద ఇది ఎక్కడెక్కడ చెరిపేసేదా, గ్రౌండ్స్ ఫర్ అపీల్ ఇవన్నీ తీసేదా? ఈ గ్రౌండ్స్ ఫర్ అపీల్ ఇవన్నీ కూడా క్లారిటీ వచ్చింది కదా. ఇప్పుడు ఈ ఎన్డీడీబీ కదా, ఈ ఎన్డీడీబీ వాళ్ళ భోగాతం ఏంటి అంటే ఒకప్పుడు మంచి అక్రిడిటెడ్ సంస్థే. ఓకే, ఈ ఎన్డీడీబీకి సంబంధించిన చైర్మన్ 5వ తారీఖు జూన్ నెల, ఇప్పుడు జూన్ 5వ తారీఖు జూన్ నెల తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చాడు. ఓకే, ప్రసాదం కూడా ఇచ్చారు, వెళ్ళిపోయాడు. 7వ తారీఖు వెంకయ్య నాయుడు గారు ఇదే ఎన్డీడీబీ చైర్మన్ కలిశాడు. ఇది కూడా ఆయన సుబ్రహ్మణ్య స్వామి గారు రాశారు బాబు, నేను చెప్తుంది కాదు. ఓకే, అంటే దీంట్లో నాకు కూడా చిన్న ఇన్ఫర్మేషన్ ఉంది, ఇంకా ఉంది. ఈ 5కి 7కి మధ్యలో 6వ తారీఖున ఒక శాంపుల్ పంపించారు. ఓకే, ఎవరు పంపించారు? అది టీటీడీ వాళ్ళే. ఓ, 6వ తారీఖు ఒక శాంపుల్, అదే ఎన్డీడీబీకి 13వ తారీఖు శాంపుల్ పంపించారు. అంటే మొట్టమొదటిలో 2 అన్నారు, దాని తర్వాత 4 అన్నారు, 4 కాదండి 10 అన్నారు. వాళ్ళకే క్లారిటీ లేదు ఎన్ని పంపించారో. ఇవన్నీ జరిగిపోయినాయి. ఆ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లేడీ ఇంతకుముందే మాకు ల్యాబ్ ఉంది, మేము టెస్ట్ చేసి పంపిస్తామని ఆమె చెప్పింది. దానికి సంబంధించిన సౌండ్ క్లిప్పింగ్ ఏదైతే ఉందో సుబ్రహ్మణ్య స్వామి గారు అది కూడా పెట్టాడు. మంచి పని చేశారు. ఆయన సామాన్యుడు కదా, ఎవిడెన్స్ లేకుండా పెట్టాడు కదా, అంతే కదా, ఇవన్నీ పోగు చేసుకునే పెట్టాడు. కానీ 18వ తారీఖు సెప్టెంబర్ నుంచి ఈ గోళ జరుగుతుంటే ఆయన 23వ తారీఖు ఫైల్ చేశాడంటే చాలా తొందరగా చేసినట్టు లెక్క. అంతేగా, అంటే ఆయన ఏంటంటే ఇదేదో గొడవ అయ్యేటట్టుందని కంటిన్యూస్గా మానిటర్ చేసినట్టున్నాడు ఆయన. ఓకే, పెట్టాడు. సరే, ఇప్పుడు ఎన్డీడీబీ కనుక వస్తే ఏమవుతుందంటే మదర్ డైరీ, అందరి పేరు ఏమి ఉంటారు, అట్లనే ఎన్డిఎస్ అని ఇంకో సంస్థ ఉంది. ఓకే, ఈ మదర్ డైరీలో వీళ్ళు పెట్టుబడి పెట్టారు. ఓకే, ఎన్డీడీబీ వాళ్ళు.
వాళ్ళకి ఫండ్స్ ఉన్నాయి. ఓకే. ఈ ఎన్డిఎస్లో కూడా పెట్టుబడి పెట్టారు. ఈ ఎన్డిఎస్ కింద ఒక 6 కంపెనీలు ఉన్నాయి. ఈ 6 కంపెనీల్లోనే వీళ్ళ పెట్టుబడులు ఉన్నాయా? లిమిటెడ్ కంపెనీస్ ఉన్నాయి. ఈ 6 కంపెనీలు ఎక్కడెక్కడ ఉన్నాయంటే రాజస్థాన్లో ఉన్నాయి, ఓకే, యూపీలో ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో కూడా ఒకటి ఉంది, ఓకే, కర్ణాటకలో ఉంది, తమిళనాడులో ఉంది. మొత్తం ఒక 6 కంపెనీలు ఉన్నాయి. ఓకే. వీళ్ళు ఏం చేస్తారు అనేసి అంటే ఆవు పాలు గేదె పాలు సేకరిస్తారు. సేకరించి దాంట్లో ఏదేది ఎంతెంత ఉంది సంగతి సమాచారం అనేటువంటిది చూసి వీళ్ళు ఏం చేస్తారంటే దాన్ని ఈ మదర్ డైరీ వాళ్ళకి అమ్ముతారు. ఓకే. చాలా విచిత్రంగా ఉంటుంది, జాగ్రత్తగా వినాలి. ఈ 6 కంపెనీలు వచ్చి ఇక్కడ అమ్ముతాయి మదర్ డైరీకి. ఈ 6 కంపెనీలేమో పాలు కలెక్ట్ చేస్తాయి. ఓకే. కలెక్ట్ చేసినటువంటి మదర్ డైరీకి అమ్ముతాయి. ఓకే. ఈ మదర్ డైరీ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ బ్రాండ్ వేసుకొని ఈ పాలన అమ్మనరా బాబు మీరు అని చెప్పి మళ్ళీ వీళ్ళకే ఇస్తారు. ఓకే. ఇది నీకు విచిత్రంగా ఉందా లేదా? అదే వీళ్ళు వాళ్ళకి ఎందుకు ఇవ్వాలా, మళ్ళీ వాళ్ళ రిటర్న్ వీళ్ళకి ఎందుకు ఇవ్వాలా? మరి అదే వ్యాపారం అంటే. అంటే ఈ మధ్యలో ఏం జరుగుతుంది? అదే పాలిటిక్స్ అంటే. అదే పాలిటిక్స్ అంటే ఈ కంపెనీస్ అన్ని కూడా ఒక్కొక్కటి 200 కోట్లు 300 కోట్లు టర్న్ ఓవర్ ఉంది. ఓకే. డైరీ వాళ్ళు పాలను ప్రొక్యూర్ చేయడం లేదు. ఓకే. ఈ 6 కంపెనీ వాళ్ళు ప్రొక్యూర్ చేసి మదర్ డైరీ వాళ్ళకి ఇస్తే వాళ్ళు టెస్టింగ్ చేసుకొని అందులో ఫ్యాట్ కంటెంట్ ఎంత ఉంది ఏమిటి సంగతి సమాచారం అనేటువంటిది డిసైడ్ చేసి వాళ్ళు రేటు ఫిక్స్ చేసుకొని ఓకే ప్యాకెట్స్ లో పెట్టి అందులో మొత్తం కూడా కంటెంట్స్ అంతా కూడా రాసి వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తే వీళ్ళు నీకు నాకు అమ్ముతారు. మళ్ళీ అదొక యూనిట్ పెట్టుకుంటే అయిపోతుంది కదా. ఇంకెంత పెట్టుబడి పెట్టిన వాళ్ళు రామాయణం అంతా ఆయన సీతారాముడికి ఏమైందని అడిగినట్టు అరే ఇదేనా పాలిటిక్స్, ఇదే వ్యాపారం అంటుంటే. ఓకే. ఈ సంగతి కూడా సుబ్రహ్మణ్య స్వామి గారు రాశారు, నాకు కూడా తెలియదు. ఇది ఎన్డీటీవీకి సంబంధించిన వ్యవహారం. మరి ఇప్పుడు దీన్ని నమ్మచ్చా నమ్మకూడదా? ఇంత గోల్మాలు ఉంటే ఎలా నమ్ముతారు? ఇంకా అంతేగా. అంతేగా. మరి ఎన్డీటీవీ వాళ్ళు ఇచ్చిన రిపోర్టు ఎట్లా బయటకు వచ్చింది నీకు? ఫస్ట్ ఎవరికి ఇవ్వాలి? వాళ్ళు శ్యామలరావు గారికి ఇవ్వాలి. అంతేగా. కానీ వాళ్ళు ఎవరికి ఇచ్చారు? శ్యామలరావు గారికి ఇచ్చారా లేదా అన్న సంగతి మనకి తెలియదు. అదే సుబ్రహ్మణ్య స్వామి గారు కూడా గ్రౌండ్స్ ఫర్ అప్పీల్ చేశాడు. ఓకే. బయటకు ఎట్టా వచ్చింది? ఆనవ రామనారాయణ రెడ్డి ద్వారా బయటకు వచ్చింది. అది అసలు ఆయనకి ఎవరికి ఇచ్చారు? అందుకనే ఈ కంపెనీలో ఆయనకి ఏమన్నా సంబంధాలు ఉన్నాయి అసలు? అది కూడా ఏ సందర్భంలో ఇచ్చాడు ఆయన? తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంపీలని సమావేశపరిచి చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నప్పుడు ఆ మాట్లాడేటువంటి దాంట్లో చివరి భాగం కింద ఈ జంతు కొవ్వు కలిపారు అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అప్పుడు దాకా ఎవరికి తెలియదు. కానీ జూలై మంత్లోనే పత్రికా విలేకరులతోటి టీవీ ఛానల్స్ తోటి శ్యామలరావు గారు చెప్పింది ఏంటంటే వెజిటబుల్ ఆయిల్ కలిసిందేమోనని మాకు అనుమానంగా ఉంది కాబట్టి ట్యాంకర్స్ని రిటర్న్ పంపించాము. మేము ఆ నెయ్యిని వాడలేదు. రిటర్న్ పంపించి నెయ్యిని ఎట్ట వాడతాడో వాడాడు. మిగిలిన 6 ట్యాంకర్లు వాడామని చెప్పాడు. అదే ఆయన చెప్పింది. నాట్ యూజ్డ్. ప్రింట్ వాళ్ళకి ఇచ్చిన దాంట్లో వీ హావ్ నాట్ యూజ్డ్ దట్ మిల్క్ 100% అని చెప్పి రాశాడు. కానీ చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు? వాడారని చెప్తున్నారు. వాడాడు అని చెప్తే పర్వాలేదు, వైసీపీ వాళ్ళకి ఈ సంగతి తెలుసు అని కూడా చెప్పాడు. ఇది చెప్తున్నది కాదు, సుబ్రహ్మణ్య స్వామి గారు రాశారు బాబు. అది అనవసరం నన్న అపార్థం చేసుకోమాకండి. కావాలంటే 65 పేజీలు మీకు చదువుకోండి తెలుస్తుంది. ఇది ఎన్డీటీపీకి సంబంధించినటువంటి భోగాతం. చేయాల్సిన పని చేయకుండా వీళ్ళ దగ్గరికి వెళ్ళారు. 5వ తారీఖు ఆయన వచ్చాడు, 6వ తారీఖు శాంపుల్ పంపించారు, 7వ తారీఖు వెంకయ్య నాయుడు గారు కలిశారు. అంటే దీన్ని వెనక్కి వెళ్ళి చూస్తే నీకు కుట్ర కోణము అనేటువంటిది కనపడుతుందా కనపడడం లేదా? ప్రజల విజ్ఞతకు వదిలేదు. 100% కనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ నాకు చిన్న డౌట్ గురుగారు, ఈ 7వ తారీఖు కలిశారు అనేది ఓకే, కానీ దీనికంటే ముందే ఒకసారి మీట్ అయ్యారు ఎన్డీటీవీ చైర్మన్ గారు అలాగే వెంకయ్య నాయుడు గారు. కలిసిన తర్వాతే 5వ తారీఖు ఆయన తిరుమల తిరుపతికి దర్శనానికి వచ్చారు అనేటువంటిది జనరల్గా నాకున్న ఇన్ఫర్మేషన్. అంతే కదా, అంతవరకే కదా ఉంది. ఇదే 5వ తారీఖున జూన్లో 5వ తారీఖున జూన్లో ఈయన చంద్రబాబు నాయుడు కూడా కలిసి వెళ్ళాడు. 4వ తారీఖు రిజల్ట్స్ వచ్చినాయిగా.
అవును 5వ తారీఖు గెలిచి. ఇది నేను చెప్తున్న మాట కాదు, అది కూడా సుబ్రహ్మణ్య స్వామి గారి రిపోర్ట్ ఆయన దాంట్లోనే రాశాడు. ఆయన రాస్తేనే తెలిసింది, ఇప్పుడు లేకపోతే ఎవరికి తెలుసు ఇద్దరు గెలిచారని? తెలుస్తుంది తెలియదు కదా. అంతే కదా. సో దీని వెనక ఏంటంటే కుట్ర కోణము ఉందా అనేటువంటిది ప్రజల విజ్ఞతకు వదిలేద్దాం. సుబ్రహ్మణ్య స్వామి గారు కూడాను దీన్ని ఈ విధంగా విచారించండి, ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి, పరిరక్షించండి, ఇప్పటికైనా నిగ్గు తేల్చండి అని రాశాడు. కానీ కుట్ర కోణము ఉంది అని ఆయన ఎక్కడ రాయలా. ఆయన డిసైడ్ చేయకూడదు కదా ఆ విషయాన్ని. ఎట్లా డిసైడ్ చేస్తాడు? అంతేగా, డిసైడ్ చేయకూడదు కదా. గ్యాగ్ ఆర్డర్ ఇవ్వండి ఈ పత్రికలకి, న్యూస్ ఛానల్స్ కానీ కూడా ఆయన చెప్పలా. అవును, ఫుల్ స్టాప్ పెట్టండి అని మాత్రమే రాశాడు, కానీ గ్యాగ్ ఆర్డర్ ఇవ్వండి అని రాయలా. కానీ ఆయన ఉపయోగించిన దాంట్లో ఏంటంటే మ్యాండమస్ అనేటువంటి పదాన్ని మటుకు ఉపయోగించాడు. ఎవరెవరు ఏమేమి చెప్పారు అనేటువంటిది కూడా ఆయన చెప్పాడు. సో ఇప్పుడు మనం ఇది దీనికి సంబంధించింది, ఇంకెంతవరకు చాలు, మరి ఎక్కువైతే కష్టం కదా. ఇప్పుడు ఇదేంటిది మనకి ఫైనల్గా ఇందులో పొలిటికల్ వెండెట్టా ఏముంది సంగతి సమాచారం కదా. అవును, దీనికి సంబంధించిన వ్యవహారం కూడా మనం కాస్త కూస్త చెప్పుకున్నాగా, అది కూడా ఆల్రెడీ కవర్ అయిపోయిందిగా. ఇంకా ఇంతకంటే ఇన్ఫర్మేషన్ ఏమన్నా కావాలా? నీకేదన్నా అనుమానాలు ఉన్నాయా? ఈవో గారేమో వనస్పతి లాంటిది కలిపారు, వెజిటబుల్ ఆయిల్. చంద్రబాబు నాయుడు గారేమో పంది కొవ్వు లాంటిది, చేప నూనె లాంటిది అని ఆయన చెప్పాడు. రెండింటికి తేడా అక్కడే వచ్చింది. 2 నెలల తర్వాత ఎందుకు చెప్తున్నారు, దానికి సమాధానం చెప్పాలి. ఈ సంగతి ఈవో గారికి ఎప్పుడు తెలుసు? జూలై మంత్లోనే తెలుసు. ఎందుకు ఆయన అప్పుడు చెప్పలేదు, ఇప్పుడు బయటకు వచ్చి ఎందుకు చెప్తున్నాడు? ఎప్పుడో జూలైలో NDDB వాళ్ళు రిపోర్ట్ ఇస్తే ఇప్పుడు దాకా ఎందుకు చెప్పలేదు?